కూకట్పల్లిలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం రాచరిక వ్యవస్థ కంటే ఘోరంగా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నల్ల చెరువు అభివృద్ధిలో భాగంగా భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అతి త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కూకట్పల్లి నల్ల చెరువు సుందరీకరణ చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవానికి వస్తున్నారు. సంతోషం, శుభాకాంక్షలు. కానీ ఆ యొక్క నల్ల చెరువు కింద ఉన్న పట్టా భూములు ఉన్న యొక్క రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కోర్టుకెక్కిరు, కోర్టు మెట్లెక్కిరు, మీకు మొట్టకాయలు పెట్టిరు. కోర్టుల మరి ఉన్న తర్వాత కూడా మరి పెద్దలు ప్రజాపాలన మీద రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన మీరు మరి ఎట్లా ప్రారంభోత్సవం చేస్తారు? మరి రైతులు ఏడుస్తా ఉంటే ఒకరు హైడ్రా భయభ్రాంతులు గురి చేస్తే బుచ్చమ్మ అన్న మహిళ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ మొగాన్ని ఒక్కసారి కూడా చూసి ఓదార్చి వారికి నష్టపరిహారం చెల్లించే పాపన పోలే. కానీ ఈ రోజు అట్టహాసంగా మీ కార్యకర్తలు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకొని మేము ఏదో సాధించినామని చెప్పేసి ఈ రోజు కూకట్పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవానికి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది, మీరు కోర్టు ధిక్కరణ చేస్తున్నారు, ప్రజలను పట్టించుకుంటలేరు, రైతుల యొక్క సమస్య పట్టించుకుంటలేరు. ఇక్కడ ఉన్న చెరువులు అన్ని కూడా కుచించుకపోతా ఉన్నాయి. హైడ్రా పేరు మీద మీరు ఏదైతే బ్యూటిఫికేషన్ చేస్తున్నారో దాని పక్కన సున్నం చెరువు యొక్క పక్కన 3 ఎకరాలు 29 సర్వే నెంబర్ 2930 ఉంటే దాన్ని పట్టించుకోవట్లేరు. ఇదో బోయిన్ చెరువు చూసుకో, ఎల్లమ్మ చెరువు చూసుకో, పరుపు చెరువు చూసుకో, మైసమ్మ చెరువు చూడు, ఏ చెరువు చూసినా గానీ మరి కబ్జాల పాలవుతా ఉన్నాయి. ఇంతకుముందు నా బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పని చేసింది, మీరు అదే పని చేస్తా ఉన్నారు. ఇక వ్యత్యాసం ఏమన్నా మీ ఇద్దరికి? రెండే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఈ రోజు నిలబడి మరి వాళ్ళని ఎదురుస్తా ఉంటే మరి ఈ రకంగా అరెస్ట్ చేసి మా పైన నిర్బంధం ఇస్తే ఎట్లా? మరి ప్రశ్నించే గొంతు ఉండొద్దా? ప్రజల పక్షాన మాట్లాడొద్దా? మీరే అన్నారు కదా ఒకనాడు, మరి ఇక్కడ ఎంపీగా మీరు ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేతో ఎన్ని వ్యవహారాలు చేసి తెలియదా? మరి ఇక్కడ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న రైతుల సమస్య ఏందని తెలుసుకోవా? వాళ్ళని పరిష్కరించలేవా? ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా? 2.5 సంవత్సరాలు వాళ్ళే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే, హామీలన్నీ తుంగలో తొక్కిన విషయమే. ఇలాంటి వ్యవహారాలు మీరు చూస్తూ ఉన్నారు కానీ రైతుల సమస్య పట్టించుకోవట్లే. రైతులకు ఖచ్చితంగా మీరు వారికి పరిహారం చెల్లించాలి. బుచ్చమ్మ మహిళ మరి హైడ్రా భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకుని వారికి పరిహారం చెల్లించాల్సిందే. ఈ 3 విషయాల్లో కూడా ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం. ఈ రోజు మీరు అట్టహాసంగా వచ్చేసి ప్రారంభం చేసి పోతారు, కానీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు? వారు మీ దృష్టికి తీసుకురావాలని ఈ రోజు అడ్డుకుందామని మేము ప్రయత్నం చేస్తే మీరు మరి అన్యాయంగా మమ్మల్ని పెద్ద నుంచి నిర్బంధించారు. ఇంతమంది కార్యకర్తలు నిర్బంధించారు. ఎక్కడ చూసినా నిర్బంధాలే. మరి ఇంత పూర్వం అలా రాజరికం అన్నారు మీరే, మాకు ప్రజాపాలన ప్రజలకు మెప్పే విధంగా మేము చేస్తామని అన్నారు. ఎక్కడున్నది? మీది కూడా రాజరికం కంటే అన్యాయంగా మరి ఎంఐఎం తొత్తులుగా మారి ఈ రోజు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాబోయేలో ఎక్కడిదక్కడ మిమ్మల్ని తిరగకుండా చేస్తామని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం.